నమస్తే, వెల్కమ్ టు వైభవ్ న్యూ గోదావరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. భువనగిరి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. మున్సిపాలిటీల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య. మేడ్చల్ సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విశ్వసనీయ సమాచారం మేరకు గంజాయి ఆయిల్ అమ్ముతున్న నేరస్తుల. వాహనాల నుండి వచ్చే కాలుష్యాన్ని నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ వాహనాలను ప్రోత్సహిస్తుందని రవాణా శాఖ మంత్రి పొన్నా ప్రభాకర్. భువనగిరి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. భువనగిరి మున్సిపల్ కార్యాలయంలో అవిశ్వాస తీర్మానం సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. బీఆర్ఎస్ పార్టీ నుండి 20 మంది కౌన్సిలర్లు ఉండగా 16 మంది హాజరు కాగా మరో 4 గైర్హాజరు అయ్యారు. 9 మంది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, 6 బీజేపీ కౌన్సిలర్లు సమావేశంలో హాజరయ్యారు. హాజరైన 31 మంది కౌన్సిలర్లు చేతులెత్తి చైర్మన్ యనబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కృష్ణయ్యపై అవిశ్వాసం నెగ్గించుకున్నారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల ఎన్నికకు మరో తేదీని నిర్ణయిస్తామని ఆర్డీఓ అమరేందర్ మీడియాకు వెల్లడించారు. ఎట్టకేలకు చైర్మన్, వైస్ చైర్మన్ పదవులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆలోచన మీద మేము ఈ అవిశ్వాసం పెట్టడం జరిగింది. రేపు పొద్దుగాల భువనగిరిలో బీఆర్ఎస్ చైర్మన్, బీఆర్ఎస్ వైస్ చైర్మన్ ఒకవేళ ఏదైనా జరిగినా మేమందరం కలిసి కట్టుకుంటాం. బీఆర్ఎస్ చైర్మన్, బీఆర్ఎస్ వైస్ చైర్మన్ కూడా అవుతాం. ధన్యవాదాలు. భువనగిరి పురపాలక సంఘ బీఆర్ఎస్ చైర్మన్ యనబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కృష్ణయ్యలపై ఈరోజు మేమందరం 31 మంది కౌన్సిలర్లము ఏకగ్రీవంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఈరోజు నెగ్గించుకోవడం జరిగింది. గౌరవ కౌన్సిలర్లు ఎవరైతే 35 మందిలో 31 మంది హాజరై ఈ యొక్క 4 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోయారు. కౌన్సిలర్ల యొక్క విశ్వాసాన్ని కోల్పోయినందున మేమందరం కూడా గౌరవంగా భువనగిరి పట్టణ ప్రజల ఆత్మగౌరవం ఇలా నెగ్గిందని భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో భువనగిరి ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకొని భువనగిరి పౌరులనే ప్రథమ పౌరులుగా ఎన్నుకునే విధంగా మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ భువనగిరి ఆత్మగౌరవ పోరాటం కోసం పోరాటం చేస్తాం. ఆత్మగౌరవాన్ని నిలబెడతామని తెలియజేస్తాం. భువనగిరి పురపాలక సంఘానికి సంబంధించి గతంలో 36 మంది సభ్యులకు గాను 31 మంది సభ్యులు గౌరవ జిల్లా కలెక్టర్ గారికి చైర్మన్, వైస్ చైర్మన్ గారి పైన అవిశ్వాస తీర్మానము అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతూ గౌరవ జిల్లా కలెక్టర్ గారికి నోటీసు ఇవ్వడం జరిగింది. ఇందుకు అనుగుణంగా గౌరవ జిల్లా కలెక్టర్ యాదాద్రి భువనగిరి గారు 23వ తేదీన సమావేశము ఈరోజు ఏర్పాటు చేయవలసిందిగా కోరుతూ నన్ను అనగా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ భువనగిరి గారిని ప్రిసైడింగ్ ఆఫీసర్ గా నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఇందుకు అనుగుణంగా గతంలోనే కౌన్సిలర్లకు నోటీసులు ఇచ్చి ఈ రోజు వారిని హాజరు కావాల్సిందిగా కూడా కోరడం జరిగింది. ఇందుకు అనుగుణంగా 36 మంది సభ్యుల్లో 35 మంది కౌన్సిల్ సభ్యులు, 1 ఎక్స్ అఫీషియో సభ్యులు గౌరవ జిల్లా భువనగిరి ఎమ్మెల్యే గారు మొత్తం 36 మంది సభ్యులకు గాను ఈ రోజు 11 గంటలకు కోరం మనకు కావాల్సింది 24 మంది. 24 మంది సభ్యులకు గాను 31 మంది సభ్యులు హాజరయ్యారు. ఈ హాజరైన మనకు కోరం అనేది పూర్తిగా ఉన్నందువల్ల ముందుగా 11 గంటలకు చైర్మన్ యనబోయిన ఆంజనేయులు గారి పైన అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి సభ్యుల యొక్క ఆమోదము తెలుపవలసిందిగా కోరగా హాజరైన 31 మంది సభ్యులు కూడా మొత్తము వారు చైర్మన్ గారికి పైన ప్రవేశపెట్టబడిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడం జరిగింది. ఈ ప్రొసీడింగ్ అంతా కూడా మేము రికార్డ్ చేయడం కూడా జరిగింది. తదనంతరము అవిశ్వాసం తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్టు కూడా తెలియజేయడం జరిగింది. చైర్మన్ గారి అవిశ్వాస తీర్మానము అయిన తర్వాత వైస్ చైర్మన్ గారు చింతల కృష్ణయ్య గారి పైన కూడా అవిశ్వాస తీర్మానాన్ని సభ్యుల ఆమోదం కోసము మళ్లీ ప్రవేశపెట్టడం జరిగింది. ఇందుకు అనుకూలంగా హాజరైన సభ్యులు 31 మంది కూడా వారు చింతల కృష్ణయ్య గారికి
వ్యతిరేకంగా ప్రవేశపెట్టబడ్డ అసమ్మతి అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 31 మంది కూడా ఓటు వేశారు. తదనంతరము వైస్ చైర్మన్ గారు చింతల కిష్టయ్య గారి పైన కూడా అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదిస్తూ వారికి కూడా విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఈ రోజు భువనగిరి పురపాలక సంఘానికి సంబంధించి చైర్మన్, వైస్ చైర్మన్ గారి యొక్క అవిశ్వాస తీర్మానాలపైన చర్చ లేకుండానే మనం ఈ సమావేశం నిర్వహించుకున్నాము, ఓటింగ్ నిర్వహించాము. చైర్మన్, వైస్ చైర్మన్ పై పెట్టబడిన అవిశ్వాస తీర్మానాలు పూర్తిగా నెగ్గడం జరిగింది. ఇప్పటి వరకు జరిగిన ప్రొసీడింగ్స్ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య ఆలేరు యాదగిరిగుట్ట మున్సిపాలిటీలపై అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ యాదగిరిగుట్ట ఆలేరు మున్సిపాలిటీలో గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. యాదగిరిగుట్ట అభివృద్ధి జరిగిందని మాజీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గొప్పలు చెప్పుకున్న మున్సిపల్ కోసం స్వంత భావనలు లేవన్నారు. ఎలక్షన్స్ ముందు ఆలేరుకు 15 కోట్లు, యాదగిరిగుట్టకు 25 కోట్లను పేపర్ పైన అనుమతులు ఇచ్చి గాలికి వదిలేశారన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో జరిగిన రివ్యూ సమావేశంలో యాదగిరిగుట్ట అభివృద్ధిపై పలు నిర్మాణాలు సమస్యలపై చర్చించామన్నారు. యాదగిరిగుట్ట పైకి ఆటోలు వెళ్లేలా చర్యలు చేపడుతున్నామన్నారు. యాదగిరిగుట్ట ఆలేరు మున్సిపాలిటీలో నిధుల కొరత చాలా ఉందన్నారు. 2 మున్సిపాలిటీలో ప్రతి నెల 2వ తారీఖు జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, 2 మున్సిపాలిటీల నిధుల మంజూరు కొరకు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లి నిధులు మంజూరుకి కృషి చేస్తామని, మున్సిపాలిటీలు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుధా హేమేందర్ గౌడ్, కౌన్సిలర్లు ముఖ్యార్ల మల్లేష్, మున్సిపల్ కమిషనర్లు అజయ్, చక్రపాణి, ఏఈలు శ్రీరామ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆలేరు నియోజకవర్గంలోని 2 మున్సిపాలిటీలు ఆలేరు, యారుట 2 మున్సిపాలిటీ మీద అభివృద్ధి కార్యక్రమం మీద, గత ప్రభుత్వం చేసినటువంటి పనుల మీద, రేపు జరగబోయే కార్యక్రమం మీద రివ్యూ మీటింగ్ ఏర్పాటు జరిగింది. గౌరవ మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కమిషనర్లతోటి, సంబంధిత ఏఈలతోటి ఈరోజు సమావేశం ఏర్పాటు జరిగింది. తెలంగాణలో పేరుగాంచినటువంటి మొదటి తిరుపతిగా ఉన్నటువంటి యాదగిరిగుట్ట, దీన్ని యాదాద్రిగా మార్చినటువంటి గత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా యాదగిరిగుట్టను అభివృద్ధి చేసిన, యాదగిరిగుట్టను డెవలప్ చేసిన అని చెప్పిండు. మరి 2 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు యాదగిరిగుట్టను, ఆలేరును మున్సిపాలిటీ చేసిన తర్వాత ఏ రకంగా వీటికి నిధులు ఇవ్వకుండా, ఇక గుట్టకొచ్చే నిధులను కూడా పూర్తిగా రానివ్వకుండా, ఇక్కడ యాదగిరిగుట్టలో వైటీడీ అని చెప్పి ఒకటి కొత్తగా సృష్టించి, ఆ వైటీడీ ద్వారా యాదగిరిగుట్ట పట్టణం అభివృద్ధి చెందాలి. కానీ దాని ద్వారా పూర్తిగా కొండ కింద ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు అశుభ్రంగా, డెవలప్మెంట్కి నోచుకోకుండా, ఏ ఒక్క ట్యాక్స్ కట్టినా ఇక్కడ సుమారు 7 గ్రామాలు, గుట్టతో సహా 7 గ్రామాలు నిధులు మొత్తం వైటీడీ పోతున్నాయి. మరి ఇక్కడ గ్రామాలలో, ముఖ్యంగా గుట్ట పట్టణంలో రాష్ట్ర నలుమూల నుంచి వచ్చే ప్రజలకు, భక్తులకు వసతులు కల్పిస్తున్నటువంటి ఈ పట్టణ మున్సిపాలిటీకి మాత్రం నిధులు లేక ఇలా పట్టణ అధ్వాన పరిస్థితుల్లో మారింది. తెలంగాణ ప్రభుత్వం, గత ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుంది, మేము యాదాద్రిని అభివృద్ధి చేసినాం, ఆలేరు మున్సిపాలిటీని అభివృద్ధి చేసినాం, గుట్ట మున్సిపాలిటీ అని చెప్పి 2 మున్సిపల్ భవనాలు కడతామని చెప్పి ఇంతవరకు దాన్ని ఊసేయలేదు. ఏదో ఎలక్షన్ ముందర ఆదరబాదరా స్టోన్లు వేసారు, ఒక్క మున్సిపల్ భవనం లేదు. ఇలా మున్సిపాలిటీ ఏర్పాటేసి 5 సంవత్సరాల దగ్గరగా వస్తుంది, కనీసం సొంత భవనాలు లేవు. అదే మాదిరిగా ఇక్కడ గుట్టకు స్థానికంగా వచ్చే భక్తులకు ఎన్నో విధాల వసతులు కల్పించి, కొండ కింద మున్సిపల్ నుంచి సిబ్బంది కానీ, మున్సిపల్కి సంబంధించినటువంటి అధికారులే కానీ అన్ని వసతులు కల్పిస్తే ఇలా కొండపైన ఉన్నటువంటి ఆదాయాన్ని, గతంలో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు 30% వచ్చేది, మేము పెట్టిన ఖర్చు 30% ఇచ్చేది. ఇవాళ 2018 మున్సిపల్ ఏర్పడక ముందుకు 1,70,00,000 డ్యూ బకాయి పడ్డది. మున్సిపల్ ఏర్పడిన తర్వాత సుమారు ఒక 4-5 కోట్లు మళ్ళా బకాయి పడ్డది.
ఇలా మున్సిపల్ మంత్రిగా ఉన్నటువంటి మాజీ మంత్రి కేటీఆర్ గొప్పగా చెప్తాడు, మేము మున్సిపాలిటీని అభివృద్ధి చేసినాం, యాదగిరిగుట్టను అభివృద్ధి చేస్తామని చెప్తున్నాడు. అక్కడ ప్రైవేట్ కార్పొరేషన్ TUFDI IDC ద్వారా పోయిన సంవత్సరం మున్సిపల్ ఆలేరులో కానీ ఇక్కడ గుట్టలో కానీ 20 కోట్లు అప్పు తీసుకున్నాడు. అంటే అప్పు ద్వారా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసిన గొప్పగా చెప్పి ఎలక్షన్లు వచ్చినాయని చెప్పి మొన్న ఎలక్షన్ ముందర మళ్ళీ ఒక 25 కోట్లు యాదగిరిగుట్టకు 15 కోట్లు ఆలేరుకు అప్పు తీసుకున్నారు. దానికి జీవోలు కూడా ఈ రకంగా జీవోలు ఇచ్చి ఎలక్షన్ల ముందు ఆధారబాధారగా ప్రతి గల్లీలో ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. మరి ఏ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి కేటాయించకుండా కార్పొరేషన్ అప్పు తెచ్చి మళ్ళీ కార్పొరేషన్ అప్పు కూడా ఇక్కడ మున్సిపల్ నుంచే కట్టాల్సిన విధిగా వాళ్ళు జీవోలు తెచ్చారు. కాబట్టి గత ప్రభుత్వాలు పూర్తిగా యాదగిరిగుట్టను విస్మరించినాయి. ఏదో పేరుకే మేము కొండను అభివృద్ధి చేసామన్నారు. కొండ మీద కూడా వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు లేవు. దాని మీద మన రాష్ట్ర R&B మంత్రి, ఆటోగ్రాఫీ మంత్రి పెద్దలు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారితో మొన్ననే రివ్యూ మీటింగ్ పెట్టినాం. రేపు కొండ మీద డార్మెంట్ రాడ్తో పాటు వచ్చే భక్తులకు అన్ని విధాల వసతులు కల్పిస్తామని చెప్పి మంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది. రేపు గౌరవ R&B మంత్రి కూడా యాదగిరిగుట్టను సందర్శించి ఆలేరులో వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనతో పాటు ఈ ఉన్నటువంటి ఆలేరులో రివ్యూలతో పాటు రేపు కావాల్సినటువంటి సదుపాయాలను సమకూర్చడం కోసం ఇక్కడ రోడ్లే కానీ భవనాలు కానీ ఏర్పాటు చేయడం కోసం గౌరవ మంత్రి గారు రేపు రాబోతున్నారు. కాబట్టి ఆయన ఆధ్వర్యంలో మళ్ళీ యాదగిరిగుట్టను పూర్వవైభవం తేవడానికి గతంలో ఎవరైనా భక్తులు వచ్చి ఒక రోజు నివాసం ఉండేట్టుగా డార్మెంట్ హాల్ ఉండేది. వాళ్ళకి అన్ని విధాల షాప్స్ కానీ అక్కడ వసతులు కల్పించేది. ఇవాళ 10 దాటితే కొండ మీద భక్తుడు ఉండే అవకాశం లేకుండా చేసింది కేసీఆర్. పేదోడికి దర్శనం ఫ్రీగా ఇచ్చే బదులు కాస్ట్లీ దర్శనం చేసిండు. పేదోడు కార్లు వస్తే 500 కట్టాలి. ఇవాళ పేదోళ్ళు గుట్ట బస్ స్టాండ్లో బస్ దిగి మళ్ళీ కొండపై దాకా నడుచుకుంటూ పోవాలి, లేకపోతే ఇంకో బస్ స్టాండ్కి పోవాలంటే కిలోమీటర్ నడిచిపోవాలి. గతంలో 40 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి కూడా సేవలు అందిస్తున్నటువంటి ఆటో కార్మికుల పొట్టను కొట్టి ఇవాళ సుమారు 1.5-2 సంవత్సరాలు కావస్తుంది 400 మంది కార్మికుల పొట్టను కొట్టారు. కాబట్టి మా గౌరవ ఎండోమెంట్ మినిస్టర్ కానీ గౌరవ IT మినిస్టర్ శ్రీరబాబు గారి మన శ్రీరబాబు గారు సంబంధిత అధికారులతో మాట్లాడి ఈ వారం రోజులనే ఆటోలను కూడా కొండపైకి అనుమతిస్తామని చెప్పి మాట ఇచ్చారు. దానికి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ కూడా దాని మీద రివ్యూ చేసి ఏ రకంగా వాళ్ళ ఆటోలను పైకి పంపాలని ఒకటి, వచ్చే భక్తులకు కూడా కొండపైన డార్మెంట్ లాడ్లు వాళ్ళకు షాప్స్ కానీ అక్కడ వసతి కూడా కల్పించడానికి కార్యాచరణ చేస్తున్నాం. ముఖ్యంగా 2 మున్సిపాలిటీల్లో నిధుల కొరత పూర్తిగా ఉంది. ఇక్కడ స్థానికంగా వైటీడే చేయడం వల్ల మున్సిపల్ నిధులు పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి. ఏ ఒక్క లేఅవుట్ పర్మిషన్ కావాలన్నా ఏ ఒక్క పర్మిషన్ కావాలన్నా మొత్తం అమౌంట్ మొత్తం వైటీడే పోతుంది. వైటీడే ద్వారా ఇక్కడ మున్సిపాలిటీకి అభివృద్ధి లేదు. స్థానికంగా మేం కట్టే ట్యాక్సులు ఇలా గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ నిధులు నేరుగా గ్రామ పంచాయతీ నిధులు వచ్చేది. ఆ నిధులు మొత్తం ప్రభుత్వం దోచుకొని మా డబ్బులే తీసుకొని మాకు భిక్షం వేసినట్టుగా ఇలా అడుక్కునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవాళ 2 మున్సిపాలిటీ కూడా అభివృద్ధికి నోచుకోలేదు. రేపు కూడా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మేము రిప్రజెంట్ ఇవ్వబోతున్నాం. మా నిధులు మాకు కావాలి. ఇక్కడ అనాలోచితంగా పెట్టినటువంటి ఈ వైటీడీ ద్వారా మా ప్రాంతానికి అభివృద్ధి లేదు. మేము ఏదైతే మా ట్యాక్స్ ద్వారా వచ్చే నిధులను మా ప్రాంత అభివృద్ధి కోసం మేము వెచ్చించడం కోసం మాకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి. మేడ్చల్ సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విశ్వసనీయ సమాచారం మేరకు గంజాయి ఆయిల్ అమ్ముతున్న 4గురిపై అందులో 3 పాత నేరస్తులు పేర్కొన్నారు. ముఠాపై SOT పోలీసులు దాడి. పతినగర్ ఫ్లైఓవర్ దగ్గర అదుపులోకి తీసుకున్న బాలనగర్ SOT పోలీసులు నిందితులు అరెస్ట్. 3 బాలరాజు, సతీష్, నగేష్ ల అరెస్ట్. నాగార్జున అనే నిందితుని పరారీ. నిందితుల నుండి 2 లీటర్ల హషీష్ ఆయిల్ తో పాటు 1200 నగదు, 3 మొబైల్స్, ఓ పల్సర్ బైక్, 72 ఖాళీ బాటిల్స్ తో పాటు సిరంజీల ప్యాకెట్ల స్వాధీనం. సీజ్ చేసిన మెటీరియల్ విలువ 12 లక్షలు ఉంటుందని అంచనా. స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీని వర్త్ సుమారు 12 lakhs దాకా ఉంటది. వివరాల్లోకి వెళ్తే బాలరాజు అనేటటువంటి వ్యక్తి మన మోసాపేట ఏరియాలో ఉంటాడు. ఈజ్ నేటివ్ ఆఫ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఈ పండక్కి ఊరు వెళ్ళిన తర్వాత అతనికి ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఈ డ్రగ్స్ కి సంబంధించినటువంటి కేసుల్లో అరెస్ట్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంతకుముందు ఒకసారి మన బాలానగర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా డ్రగ్స్ కేసులు అరెస్ట్ చేయడం జరిగింది.
అదేవిధంగా కూకట్పల్లి పోలీసులు కూడా డ్రగ్స్ కేసులో అదేవిధంగా ఒక మర్డర్ కేసులో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అతను నేటివ్ ఆఫ్ శ్రీకాకుళం. మొన్న సంక్రాంతి పండుగకి ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ అతనికి ఉన్నటువంటి కాంటాక్ట్స్ లో చింతపల్లి ఏరియాలో నాగార్జున అనేటటువంటి వ్యక్తి నుంచి యాష్ ఆయిల్ ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అతను ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఆల్రెడీ కాంటాక్ట్స్ లో ఉన్నటువంటి సతీష్ నగేష్ అనేటటువంటి వాళ్ళు ఇద్దరు కూడా బోయిన్పల్లి ఏరియాకి సంబంధించినటువంటి వాళ్ళు. వీళ్ళిద్దరితో కూడా గతంలో ఉన్నటువంటి పరిచయాల వల్ల వారికి ఈ యాష్ ఆయిల్ అందించడం జరిగింది. ఈ రోజు తెల్లవారుజామున వాళ్ళు ఈ బాలరాజు దగ్గర నుంచి యాష్ ఆయిల్ ప్రొక్యూర్ చేసుకుని తీసుకెళ్తున్నప్పుడు ఫతేనగర్ బ్రిడ్జ్ దగ్గర మన ఎస్ఓటీ సిబ్బంది, లా అండ్ ఆర్డర్ సిబ్బంది వెహికల్ చెకింగ్ లో భాగంగా వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి మెటీరియల్ తో పాటు అదేవిధంగా తర్వాత బాలరాజు ఇంటి దగ్గర కూడా సెర్చ్ చేసినప్పుడు అక్కడ కూడా మనకి ఆల్రెడీ 5 ml బాటిల్స్ లోకి షిఫ్ట్ చేసినటువంటి యాష్ ఆయిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ఎంటైర్ ఆపరేషన్ కూడా చాలా చక్కగా లీడ్ చేసినటువంటి మన డీసీపీ ఎస్ఓటీ శ్రీనివాస్ గారు, అదేవిధంగా అడిషనల్ డీసీపీ ఎస్ఓటీ శోభన్, మన ఏసీపీ గంగారాం, అదేవిధంగా సనత్ నగర్ ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఓటీ బాలానగర్ శ్యామ్ వీళ్ళందరినీ కూడా సిపి గారు ప్రత్యేకంగా అభినందించారు. వాహనాల నుంచి వచ్చే కాలుష్యాన్ని నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ వాహనాలను ప్రోత్సహిస్తుందని రవాణా శాఖ మంత్రి పొన్నా ప్రభాకర్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన సికింద్రాబాద్ మారేడ్పల్లిలో టాటా మోటార్స్ షోరూమ్ లో ఎలక్ట్రానిక్ కార్ ను ఆయన మంగళవారం ప్రారంభించారు. భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ వాహనాలకు ఛార్జింగ్ ప్రాబ్లం లేకుండా 1500 ఛార్జింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పంచ్ ఎలక్ట్రికల్ వెహికల్ ఈరోజు సంజయరావు గారు, రామకృష్ణ గారు, గోపి గారు, మిగతా సిబ్బంది అందరూ టాటా సంస్థ తరఫున మనం నూతనంగా లాంచ్ చేసుకున్నాం. ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ ద్వారా పొల్యూషన్ కావచ్చు, లేకపోతే మెయింటెనెన్స్కి సంబంధించి ఉదాహరణకు 100 రూపాయల పెట్రోల్ అయితే 10 రూపాయల మెయింటెనెన్స్ లోపల ప్రయాణం చేసేటువంటి విధంగా, మళ్ళీ దానికి సంబంధించిన మెయింటెనెన్స్ లేకుండా ఉండేటువంటి యొక్క పొల్యూషన్ ఫ్రీ వెహికల్స్ను తప్పకుండా ప్రభుత్వం ప్రోత్సాహపరుస్తుంది. దీనికి సంబంధించిన చిన్న చిన్న రిజిస్ట్రేషన్ పరమైన అంశాలు ఉన్నాయి. వాటన్నింటినీ తీసుకొని ముందుకు పోయి తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యంగా హైదరాబాద్ పొల్యూషన్కు సంబంధించి మన నగరాన్ని కాపాడుకోవడానికి అధికంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడే విధంగా ప్రభుత్వం కూడా ప్రోత్సాహపరిచే చర్యలు తీసుకుంటుంది. అందులో టాటా సంస్థ దేశ నిర్మాణంలో మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశ నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించారు. టాటా బిర్లాలంటే ఎప్పుడు దేశం వ్యాపార దృక్పథంతో కాకుండా ప్రజల అవసరాలకు అనుగుణంగా అన్ని రకాల అంశాలను తయారు చేసింది. ఇప్పుడు ఈ దేశ నిర్మాణానికి సంబంధించి కాలుష్యరహితంగా ఉండాలని ఈ వాహనాలు తయారు చేస్తారు. దానికి అనుగుణంగా ప్రభుత్వం కావచ్చు, సంస్థలు కావచ్చు, ఇప్పటికీ ఒక 400 ఛార్జింగ్ సెంటర్లు ఓపెన్ చేసినారు. ఇంకొక 1000 వరకు కూడా మిగతా సెంటర్స్ను కనెక్టివిటీ పెంచినారు. భవిష్యత్తులో విద్యుత్ వాహనాలకు సంబంధించి ఏ ప్రయాణం చేసినా ఎక్కడికి వెళ్ళినా ఛార్జింగ్ సమస్య లేకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా ఒక స్ట్రాటజీ, ఒక ప్లానింగ్ ఉంది. తప్పకుండా అదే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడకాన్ని ప్రోత్సాహపరిచే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సానుకూలంగా వ్యవహారం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ మైనార్టీ నాయకులు షబీర్ అలీ గారిని తెలంగాణ ప్రభుత్వం సలహాదారుగా మైనార్టీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమం నియమించినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారికి గజ్వేల్ మైనార్టీ కాంగ్రెస్ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వైఎస్ఆర్ హయాము షబీర్ అలీ మైనార్టీ సంక్షేమానికి ఎనలేని కృషి చేయడం జరిగిందని, ముఖ్యంగా విద్యార్థులకు, యువతకు విద్యా ఉపాధి రంగాలలో 4% రిజర్వేషన్ ఎంతగానో ఉపయోగపడిందని, ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మైనార్టీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ చూపి వారిని ఆర్థిక, రాజకీయాలు రంగాలలో ముందుకు తీసుకుపోతారని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మతీన్, వహీద్, సర్దార్ ఖాన్, జాకీర్, అగ్జార్, జహంగీర్, సాబేర్, బాబా జూబీర్, అజహర్, సమీర్, మున్నా, ముక్తార్, అడ్డు, రఫీ, గాజా తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మైనార్టీలకు సముచిత స్థానం కల్పిస్తూ ఈరోజు రాజశేఖర రెడ్డి హయాంలో మైనార్టీ రిజర్వేషన్ సృష్టికర్త షబీర్ అలీ గారికి గుర్తించి ఈరోజు మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ శాఖలకు అడ్వైజర్గా
ముఖ్యమంత్రిగా నియమించడాన్ని మేము స్వాగతిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే పార్టీ అగ్రనేతలైనటువంటి సోనియా రాహుల్ గాంధీ గారికి, జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయే కాలంలో కూడా తెలంగాణలో మైనార్టీల సంక్షేమానికి షబ్బీర్ అలీ గారు కృషి చేస్తారని తెలియజేస్తున్నాం. గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు షబ్బీర్ అలీ గారు 4% రిజర్వేషన్ సృష్టించి ఎంతోమంది యువతకు చదువుకోవడానికి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ఘన నాయకుడు షబ్బీర్ అలీ గారిని టార్గెట్ చేస్తూ గత ప్రభుత్వం ఎంఎంతో కుమ్మకై షబ్బీర్ అలీ గారిని ఓడగొట్టిన అయినా కానీ పార్టీ గుర్తించి ఆయనకు సముచిత స్థానం కల్పించినందుకు మేము గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. आज गजवेल के जानिब से हमारे शब्बीर अली साहब को बहुत अच्छा पोस्ट दिया गया और हम बहुत शुक्र अदा कर रहे हैं कि कांग्रेस पार्टी का हाईकमांड का, हमारे सोनिया गांधी, राहुल गांधी और हमारे सीएम रेवंत रेड्डी साहब को, और गजवेल में वो तकरीबन काम कर चुके हैं. आज अपना सब स्टेशन जो कोटखंडा में बना उनके पीरियड में बना, और आज जो माइनॉरिटी को 4% रिजर्वेशन दिए, आज शब्बीर अली साहब उसको जुद्दोजहद करके उन्होंने आज अपने 4% को लेके आए. और दूसरा 11 शहीद दरगाह में अपने लिए उन्होंने पूरे पोल्स, स्ट्रीट लाइट्स, हम जाके जब गीता रेड्डी एमएलए थे जाके खाली ऐसा बोले, हम बोलते उन्हें इमीडिएट उन्होंने सैंक्शन कर दिए. आज गजवेल में तारीख है कि आज शब्बीर अली साहब हर कब्रस्तान को अपन हर जगह उन्होंने लाइटा दिए, और हम बहुत शुक्र अदा कर रहे हैं कांग्रेस पार्टी और उनको और अच्छा और तरक्की अता फरमाए, और उनको हम बहुत मुबारकबाद दे रहे हैं और हम उनके साथ हैं. अस्सलाम वालेकुम. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆ సినిమా అల్లు అర్జున్ కి పాన్ ఇండియా ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. దాంతో పుష్ప 2 సినిమాను పాన్ ఇండియా బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. దాదాపు 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితమవుతుండగా దేవిశ్రీ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రతి అంశం నెక్స్ట్ లెవెల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నారు. పుష్ప సినిమాలో యాక్షన్ సీన్స్ అన్ని కూడా ఇక్కడే షూట్ చేశారు. అయితే పుష్ప 2 సినిమాకి సంబంధించిన ఓ యాక్షన్ సీన్ ను జపాన్ లో చిత్రీకరించనున్నారట. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా సమాచారం. కథ ప్రకారం పుష్ప ఒక భారీ డీల్ కోసం జపాన్ వెళ్తాడు. అక్కడ మాఫియా డాన్ తో డీల్ కుదరకపోగా సీన్ రివర్స్ అవుతుంది. అక్కడి నుండి పుష్ప బయటపడటమే కష్టమవుతుంది. ఈ సందర్భంలో మార్షల్ ఆర్ట్స్ తెలిసిన విలన్ గ్యాంగ్ తో బన్నీ తలపడే ఓ యాక్షన్ ఎపిసోడ్ ను డిజైన్ చేశారట. ఈ యాక్షన్ సీన్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలిచిపోతుందని అంటున్నారు. ఆగస్టు 15న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఎప్పటికప్పుడు యూజర్లకు కొత్త ఫీచర్లను అందిస్తున్న ఇన్స్టెంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలోనే మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. వాట్సాప్ పై ఫైల్ షేరింగ్ ఫీచర్ అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే సమీపంలోని వ్యక్తులతో సులభంగా ఫైల్ ను షేర్ చేసుకోవచ్చు. యూజర్లు ఫైల్స్ ను స్వీకరించవచ్చు లేదా పంపించవచ్చు. ఇందుకోసం పీపుల్ నియర్ బై అనే ఫీచర్ అందుబాటులోకి వస్తుందని, సమీపంలోని వ్యక్తులు సురక్షితంగా ఫైల్స్ ను షేర్ చేసుకోవచ్చని వాబెటా ఇన్ఫో రిపోర్ట్ పేర్కొంది. ఈ ప్రక్రియలో ఫైల్స్ పంపేవారు, స్వీకరించేవారు కూడా పీపుల్ నియర్ బై సెక్షన్ ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. షేర్ రిక్వెస్ట్ ను పొందడానికి ఫైల్ మార్పిడి విషయంలో డివైస్ ని కదిలించాల్సి ఉంటుందని రిపోర్ట్ పేర్కొంది. ఈ ఫీచర్ ద్వారా ఫైల్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్ట్ అవుతాయని, వాట్సాప్ చాట్ కు వెలుపలకి తెలియని ఇతర నెట్వర్క్లకు ఫైల్స్ పంపించినా సురక్షితంగా ఉంటాయని వెల్లడించింది. సమీపంలోని వ్యక్తులతో ఫైళ్లను త్వరగా షేర్ చేయడానికి ఈ ఫీచర్ చాలా సులభంగా ఉంటుందని, వేగంగా నేరుగా షేర్ చేసేందుకు ఇది అనువుగా ఉంటుందని వివరించింది. ప్రతి ఫైల్ మార్పిడిలో గోప్యత, భద్రత ఉంటుందని, కాంటాక్ట్ లిస్ట్ లో లేని వ్యక్తులకు షేర్ చేసినప్పుడు ఫోన్ నెంబర్లు కనిపించవని రిపోర్ట్ తెలిపింది. అయితే ఈ ఫీచర్ ను ప్రస్తుతం డెవలప్ చేస్తున్నారని, భవిష్యత్తులో తీసుకువచ్చే అప్డేట్ ద్వారా ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుందని తెలిపింది. మరోవైపు వాట్సాప్ iOS యూజర్లు స్టిక్కర్లను క్రియేట్ చేయడానికి, వాటిని సవరించడానికి అవకాశం కల్పించే కొత్త ఫీచర్ ను కూడా వాట్సాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫోటోలను స్టిక్కర్లుగా మార్చుకునే వీలుంది. ఇప్పటికే ఉన్న స్టిక్కర్లను కూడా నచ్చిన విధంగా సవరించుకోవచ్చు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. భువనగిరి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. మున్సిపాలిటీల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య.
మేడ్చల్ సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విశ్వసనీయ సమాచారం మేరకు గంజాయి ఆయిల్ అమ్ముతున్న నేరస్తుల. వాహనాల నుండి వచ్చే కాలుష్యాన్ని నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ వాహనాలను ప్రోత్సహిస్తుందని రవాణా శాఖ మంత్రి పొన్నా ప్రభాకర్. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.